థ్యాంక్ యూ అండి. వెంకటేశ్వర మాచర్లో పాల్గొనండి. 61వ బ్యాచ్ ఇంపాక్ట్ ఇప్పుడు దాదాపు 250 దాటినాయండి. టీడీఎస్లో 27 సంవత్సరాల క్రితం కంపా గారు స్టార్ట్ చేసి వారి బృందంతో ఇంతే అంతంత ఇవాళ ఐసీఎస్సీ అని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో 2 ఇయర్స్ నుంచి మళ్ళీ కమిటీలు ఏర్పడి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న స్థాయిలో ఉన్నాయి. అలాంటి దాంట్లో ఫ్రీగా 4 రోజులు 4 to 9 ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినందుకు గంపా గారికి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలండి. అలాగనే మీరు టైంకి వచ్చి స్టార్టింగ్లోనే ఇంతమంది కాసేపు ఉంటే మొత్తం నిండిపోతారండి. దీంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా స్టూడెంట్స్ ఉన్నారు, బ్యాచ్ చేసిన వాళ్ళు ఉన్నారు, టీచర్లు బ్యాచ్ రావడం ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు చదువుకున్న వాళ్ళు, చదువుకోకపోయినా ప్రపంచం ఈరోజు ఒక సెల్ ఫోన్లో బంధించిపోయారంటే, ఒక సెల్ ఫోన్ ఉంటే ప్రపంచం మన చేతిలో ఉన్నట్టే. నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్మెంట్లో ప్రతి ఒక్కరు ఏం చేయాలా, చదువుకునేటప్పుడు ఏం చేయాలా, తర్వాత ఏం చేయాలని లైఫ్లో గోల్ సెట్టింగ్ అనేది రాసుకోవాలండి. ఎవరైనా సరే 18 సంవత్సరాల నాడని చిన్నపిల్లవాడు వయసుతో సంబంధం లేకుండా కూడా రాసుకోవచ్చు. చిన్నప్పుడే కొంతమంది సినిమాలు చూసి నేను అంతవాడు కావాలి ఇంతవాడు కావాలనుకునేవాడు పెద్ద పెద్ద డైరెక్టర్లు అయినారు, పెద్ద పెద్ద ప్రపంచ స్థాయి డైరెక్టర్ రాజమౌళి కూడా వెళ్ళిపోయారు. అట్లానే మనం కూడా ఎవరైనా సరే షార్ట్ టర్మ్ గోల్స్, మిడ్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్. సరే చదువుకుంటాం, పెళ్లి చేసుకుంటాం, ఉద్యోగం చేయటం, ఇదంతా లైఫ్. ప్రపంచంలో ఈరోజు సంపాదించిన వాళ్ళందరూ కూడా పై స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా రకాలుగా కష్టపడి ఒక పద్ధతి ప్రకారం పోయి సిస్టమేటిక్గా కళలు రాసుకొని అబ్దుల్ కలాం గారు లో ఏమీది క్రైమ్ అని చెప్తారు. కళలు కనే దాంట్లో కూడా మన జీవితం ఉన్నత స్థాయిలో పోవాలనే కళలు కనగాలి. ప్రపంచంలో మనం సాధించలేని ఏం లేదు. ఒకళ్ళు సాధించిందంటే ఇంకొక మనిషి ఏదైనా సాధించవచ్చు. డూప్లికేట్ అనేది ప్రపంచ స్థాయిలో జరుగుతుంది ఈరోజు. ఎవరు ఏ పనైనా చేయొచ్చు. అలాంటి సిస్టంలో ఉన్నాం. ఇది వరకు కాకుండా ఇప్పుడు అరచేతిలో ఫోన్ కొడితే ప్రపంచం మొత్తం మంచి చెడు రెండు తెలుస్తుంది. ఆ చెడును పెట్టుకొని మంచిని చాట్ జీపీటీ, జెమిని ఇలా ఆర్టిఫిషియల్ వీటిలో కూడా మనం నాలెడ్జ్ సంపాదించుకొని స్పీడ్గా మనం షార్ట్ టర్మ్ నేను ఇక్కడి నుంచి ఇక్కడ చదువుకోవాలా, ఈ చదువుకుంటూనే నేను ఈ పని చేయాలా. ఇక మన పిల్లలు కోటేశ్వర పిల్లలు కూడా అమెరికా పోయి కూరగాయలు అమ్మే కానించి హోటల్లో పనిచేసే కానీ చేస్తానండి. ఇండియాలోకి వచ్చిన తర్వాత మనం మన అబ్బాయి ఆ పని చేయకూడదు, ఈ పని చేయకూడదు అని కొన్ని గెలగేస్తున్నాం. అది ఇప్పుడిప్పుడే టౌన్లో వచ్చే ముందు కొద్దిగా మారుతుంది. అది కూడా మనకు అతనికి వ్యక్తిగతంగా సంపాదించుకునే అవకాశాలు ఉన్న దాంట్లో చిన్న పని చేసినా కానీ సొంతంగా సంపాదించుకునే స్టేజ్లోకి వచ్చి షార్ట్ టర్మ్ తర్వాత మిడ్ టర్మ్ ఈ స్థాయిలో పోవాలి, ఇంత చదువుకోవాలి. కొంతమంది చదువుకుంటా కూడా సంపాదించుకుంటామని ఎక్కడ చదువుకున్నాడు, చిన్న ఉద్యోగం చేసుకొని వృక్షావాళ్ళ పిల్లలు ఇలా ఐఏఎస్ కొట్టిన చిన్న జాబ్ కొట్టిన తర్వాత పెద్ద జాబ్ కొట్టినాడు కూడా మనం ఎన్నో చూస్తుంటాం మీడియాలో. అట్లా ప్రతి ఒక్కళ్ళని కూడా ఎంత అయినా సంపాదించుకోవచ్చు అనే లాంగ్ టర్మ్లో ఒక గోల్ సెట్టింగ్ పెట్టుకొని మనం ప్రపంచ స్థాయిలో మనం గుర్తింపు రావాలని చిన్ననాటి నుంచే మనం వీసాలు వేసుకుంటాం. ఉద్యోగం అనేది పెళ్ళయ్యే ముందు ఉద్యోగం చేయడం అనేది పురుష లక్షణం అని మనకు అది నుంచి వస్తుంది. దాని ఉద్యోగం కోసమే. కానీ ఉద్యోగం అనేది కొంతవరకే. ఆ తర్వాత మనం సొంతగా ఇవాళ ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ప్రతి ఒక్కళ్ళు ఎదగాలి. ఆ ఎదగడానికి ఎన్నో అవకాశాలు కలగాలి. ఈ మొక్కల ఇంపాక్ట్ మీద మనకి ట్రైనింగ్లు ఎన్నో ఉన్నాయి. టీటీటీ డబ్ల్యూఎస్సీ అనే ట్రైనింగ్ ప్రతి బ్యాచ్లు మనకు జరుగుతున్నాయి. ఆ బ్యాచ్లు ఎన్నో ప్రతి ఊళ్ళో జరుగుతుంది, పెద్ద పెద్ద టౌన్స్లో జరుగుతున్నాయి. దాంట్లో ఎన్రోల్ చేసి మార్నింగ్ 7 గంటల క్లాసులో కూడా వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ గోల్స్ని ప్రతి రాసుకొని అర్థంలో పెట్టుకొని చూసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా నెరవేర్చుకోవాల్సిందని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన గంపా గారికి, బృందానికి ప్రత్యేక నా పేరు వెంకటేశ్వర వేముల. నాకు యూట్యూబ్ కూడా ఉంది. నేను ఇంపాక్ట్ ముందు నేను యూట్యూబ్ మాట్లాడేటప్పుడు మాట్లాడేవాడు కాదు. వెంకటేశ్వర వేముల కేసీపీ అని 300 వీడియోలు ఉన్నాయంటే నేను చాలా మీటింగ్ వెళ్తా. నేను అందరికీ సౌకర్యాలుగా పరిచయం ఉన్నాను. వెంకటేశ్వర వేముల కేసీపీ యూట్యూబ్ అండి. 9908302310 నా ఫోన్ నెంబర్ అండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.